హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పాపి యూనివర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సాధారణ వడ్డీని ఎలా లెక్కించాలి. చాలామందికి డౌట్ అండి, మనం ఎవరికైనా డబ్బులు వడ్డీకి ఇచ్చేటప్పుడు ఆ వడ్డీ ఎలా లెక్కించాలో చాలామందికి తెలియదు. మీకు ఈ వీడియోలో పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎప్పుడూ కూడా వడ్డీలు లెక్కించేటప్పుడు రూపాయికి అంటారండి. 100కి లెక్కేసేటప్పుడు రూపాయి, రూపాయిన్నర, 2 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలు, తర్వాత 5 రూపాయలు. ఇప్పుడు చూడండి, 100కి రూపాయి అండి, 100కి రూపాయిన్నర, 100కి 2 రూపాయలు. ఇప్పుడు సేమ్ 1000కి ఎంత అవుద్దండి? 100కి రూపాయి అయినప్పుడు 1000కి 10 రూపాయలండి. రూపాయిన్నర అయితే 15 రూపాయలండి. 2 రూపాయలు అయితే 20 రూపాయలు, 3 రూపాయలు అయితే 30 రూపాయలు, 4 రూపాయలు అయితే 40 రూపాయలు, 5 రూపాయలు అయితే 50 రూపాయలు. అదే ఇప్పుడు 10,000కి ఎంత అవుద్దండి? మరో 0 యాడ్ చేయండి, అంతేనండి. 10,000కి అయితే రూపాయి చొప్పున 100 రూపాయలు, రూపాయిన్నర చొప్పున అయితే 150 రూపాయలు, 2 రూపాయల చొప్పున అయితే 200, 3 రూపాయల చొప్పున అయితే 300, 4 రూపాయల చొప్పున అయితే 400, 5 రూపాయల చొప్పున అయితే 500. 10,000కి అండి. ఇది లక్షకి. ఇప్పుడు మీ లక్షకి లెక్కేస్తుంది చూడండి. రూపాయి చొప్పున అయితే 1000 రూపాయలండి. రూపాయిన్నర చొప్పున అయితే 1500, 2 రూపాయల చొప్పున అయితే 2000, 3 రూపాయల చొప్పున అయితే 3000, 4 రూపాయల చొప్పున అయితే 4000, 5 రూపాయల చొప్పున అయితే 5000. అంతేనండి. ఇది కూడా, ఇవన్నీ కూడా 1 మంత్కి అండి. 1 మంత్కి అంటే మనం ఎవరికైనా 1,00,000 రూపాయలు రూపాయి చొప్పున వడ్డీ ఇస్తే ఎంతండి? 1000 రూపాయలు. రూపాయిన్నర చొప్పున ఇస్తే ఎంతండి? 1500. 2 రూపాయల చొప్పున ఇస్తే ఎంత? 2000. మ్యాక్సిమం ఎక్కువ ఈ రూపాయిన్నర, 2 రూపాయలు మనం ఎక్కువ చూసింది. ఇంకా ఇస్తే 3 రూపీస్, 4 రూపీస్, 5 రూపీస్. అంటే లక్షకి నెలకి ఎంతండి వడ్డీ? రూపాయిన్నర అయితే 1500, 2 రూపాయలు అయితే 2000, 3 రూపాయలు అయితే 3000, 4 రూపాయలు అయితే 4000, 5 రూపాయలు అయితే 5000. ఓకే, అర్థమైంది కదండి. వీడియో 10 నిమిషాల్లో ఎండ్ చేయాలనే ఉద్దేశంతో కొంచెం ఫాస్ట్గా చెప్తున్నానండి. 100 రూపాయలకి ఇదండి. ఇప్పుడు 1000 రూపాయలకి, 10,000కి, 1,00,000 రూపాయలకి. సపోజ్ 50,000 కొనుక్కోండి. 50,000కి 1,00,000 రూపాయలు ఆఫ్ అవుద్దండి. ఇంకేమీ లేదు. 50,000 అంటే ఆఫ్ అవుద్ది. అంటే ఎంతండి? రూపాయి చొప్పున అయితే 500, రూపాయిన్నర చొప్పున అయితే 750, 2 రూపాయల చొప్పున అయితే 1000 రూపాయలు, 3 రూపాయల చొప్పున అయితే 1500, 4 రూపాయల చొప్పున అయితే 2000, 5 రూపాయల చొప్పున అయితే 2500. అంతేనండి. మీకు డౌట్ రావచ్చండి, 1000 రూపాయలకి చెప్పారు, 10,000కి చెప్పారు, 50,000కి చెప్పారు, మధ్యలో 7,000, 8,000 అయితే ఎలా అంటే అండి, 7,000 అయినా 8,000 అయినా ఏమీ లేదండి. 1000కి ఎంతండి? రూపాయి చొప్పున 10 రూపాయలు. అలాంటప్పుడు ఎన్ని వేలండి ఇవి? 7,000. అంటే 7 ఇంటూ 10 అండి. ఎంతండి? 70 రూపాయలండి నెలకి. రూపాయి చొప్పున. అదే రూపాయిన్నర చొప్పున అయితే 15 ఇంటూ 7, 105 రూపాయలండి. అంతే. 8,000కి ఎంతండి? 8 చొప్పున 10 రూపాయలు అయితే 80, రూపాయిన్నర చొప్పున అయితే 15 ఇంటూ 8, 120 రూపాయలండి. అంతేనండి. ఇప్పుడు చాలామందికి డౌట్ రావచ్చండి, ఈ విధంగా సింపుల్ ఎవరైనా చెప్పేస్తారు, పర్సంటేజ్లో ఉన్నప్పుడు చెప్పడం ఎలా? ఇప్పుడు చాలామంది ఇప్పుడు బ్యాంకులు అవనివ్వండి, ఏదైనా కొన్ని పర్సంటేజ్లో ఇస్తారండి ఇంట్రెస్ట్ అనేది. అది చాలామందికి తెలియదు. అంటే పర్సంటేజ్లో మనం వడ్డీ ఏ విధంగా లెక్కేయాలి. యాక్చువల్గా రూపాయి అంటే 12% అండి. 2 రూపాయలు అంటే 24% అండి. ఓకేనా? ఇప్పుడు రూపాయిన్నర అంటే ఎంత అవుద్దండి? 18%. ఎందుకండి? రూపాయికి 12. ఇందులో ఆఫ్ కదండి. 12లో సగం ఎంత? 6. 12 + 6 18. ఇప్పుడు చాలామంది బ్యాంకులో పర్సనల్ లోన్ అవ్వండి, హౌస్ లోన్ అవ్వండి, 8%, 10% అలా కనుక్కుంటే 8% అంటే 80 పైసలు, 10% అంటే 100 పైసలు, ఆ విధంగా లెక్కేస్తారు. అది తప్పండి. ఇది 12% అంటే 1 రూపాయి అండి. 1 రూపాయి అంటే 100 పైసలు. ఓకేనా? ఇప్పుడు కూడా మనం 12% అంటే బై 12 చేయాలండి. 12% బై 12 అంటే ఎంతండి? 1 రూపీ. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు,
24% అనేది 12 అంటే ఇప్పుడు ఎంత అండి, 2 రూపీస్ సరిపోయింది కదా. ఓకేనా. ఇప్పుడు చాలామంది బ్యాంకులో 10% అంటారండి. అంటే మనం ఏం చేయాలి, 10/12 చేసుకుంటే 0.83 సంథింగ్ ఎంత వస్తుందండి. అంటే ఇదేంటండి, పైసలు. ఓకేనా. అంటే 10% అంటే ఎంత అండి, 0.83 పైసలు. ఓకేనా. ఇప్పుడు నేను 7.5 వేస్తాను చూడండి. 7.5% మనకి ఎన్ని పైసలు కావాలంటే 7.5/12 వేయాలండి. ఓకేనా. 7.5/12 వేస్తే 0.625 అంత వస్తుందండి అప్రాక్సిమేట్లీగా. ఇవి ఎటువంటి పైసలు. ఓకేనా. అంటే 62 పైసలు. ఓకేనా. మనకి ఇంకా కావాలంటే ఇంటూ 100 చేసుకోండి. 0.625 క్యాలిక్యులేటర్లో ఇంటూ 100 చేసుకుంటండి 62.5%, 62.5 పైసలు. అంటే మనకి 7.5%న ఏదైనా లోన్ వచ్చిందంటే మనకి ఎంత వడ్డీ పడుతుందండి, 62.5 పైసలు అనమాట. ఓకేనా. ఏదైనా సేమ్ అనండి, మీకు ఎంత ఇంట్రెస్ట్ అవ్వకునండి. సపోజ్ నేను 8.5 వేస్తాను చూడండి. అంటే నాకు 1,00,000 రూపాయలు 8.5% నేను వడ్డీకి తీసుకుంటే నాకు నెలకి ఎంత పైసలు పడుతుంది అంటే 8.5/12 ఈక్వల్ టు 0.7083 సంథింగ్ వస్తుందండి. నాకు పైసల్లో కావాలి అంటే ఏం చేయాలండి, 100 చేయండి. 70.83 అంటే 8.5% అంటే ఎంత అండి, 70.83 పైసలు అన్నమాట. అంతేనండి, ఇంకేం లేదు. మీరు లెక్కించేటప్పుడు ఏ పర్సంటేజ్ అయినా by12 చేసుకోండి. by12 చేసుకుంటే సరిపోద్దండి. ఇదే మామూలుగా అంటే మనం ఏవైనా లోన్లు అప్లై చేసేటప్పుడు బ్యాంక్ వాళ్ళు అవనండి ఎవరైనా పర్సంటేజ్లో చెప్తారు. ఓకేనా. ఇప్పుడు మనం రూపాయిన్నర 2 రూపాయలు తీసుకునేటప్పుడు అంటే ఈ నోటు పైన దేనిపైన రాసేటప్పుడు 2 రూపాయలు రాకుండా పర్సంటేజ్లో అయితే 24% రాయాలి, రూపాయిన్నర అయితే 18% రాయాలి. మీకు అందరికి అర్థమైంది అనుకుంటానండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏ డౌట్ అయినా నేను క్లారిఫై చేస్తానండి. వడ్డీలు లెక్కించడం అయితే ఇదండి, పర్సంటేజ్లో అయితే ఇదండి, ఇంకేమీ లేదండి. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు వీడియో త్వరగా ఎండ్ చేయాలనే ఉద్దేశంతో కొంచెం ఫాస్ట్గా చెప్పాను. మీకు ఏదైనా ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పనిసరిగా రిప్లై ఇస్తాను. నా కంటెంట్ అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. వడ్డీలు లెక్కించడం ఎలా, పర్సంటేజ్లో లెక్కించడం ఎలా, వీడియో అన్నీ కూడా మీకు అర్థమయ్యాం అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ అండి.